అభిషేక్ శర్మ వాడు ఎప్పుడైనా లాస్ట్ వరకు నిలబడి మ్యాచ్ను వన్ సైడ్గా గెలిపించినాడా? అయినా వానికి పులి కాటరమ్మ కొడుకని పెద్ద క్రేజ్ ఇచ్చినావు. సూర్యకుమార్ యాదవ్ వానికి సుప్లాలు తప్ప ఏమన్నా తెలుసా? ఎప్పుడన్నా నా లెక్క వరుసగా టాసులు గెలిపించినాడా? అయినా వానికి వరల్డ్ కప్పే ఇచ్చేసినావు. మా రోకోలో కంటే నేను ఏ విషయంలో తక్కువ అని? వాళ్ళెందుకు అలా ఉన్నారు, నేనెందుకు ఇలా ఉన్నాను? వాట్ ఈస్ దిస్ మమ్మీ? తమ్ముడు అయ్యారు యాజ్ యూజువల్గా అనుకున్నట్టేనే మ్యాచ్ బిస్కెట్ అయినా నీ కెప్టెన్ ఇన్నింగ్స్ మాత్రం అదిరిపోయింది. సూపర్ తమ్ముడు. ఏ ఊకుండన్నా, ఈ అసలే మ్యాచ్ సంకనాకపోయి బింగిలెత్తా అంటే సూపరు బంపర్ అనుకుంటా. ఎనీహో థ్యాంక్స్ అన్నా. అయినా ఆ మాటకు ఆ మాట చూడే విరాట్ అన్న, మ్యాచ్ పోయిందన్న బాధ కంటే గాస్తి పంజరంగాడు వాగిన మాటలే ఎక్కువ బాధ పెడుతున్నాయే. ఊసని ఏమైంది తమ్ముడు, ఏమన్నాడు? మన ఓనిగాన్లంట ఐపీఎల్ తప్ప యాడ మింగలేరంట. ఆ గంత గంత గ్రౌండ్లో లేపుకొని చప్పరేయడం కాదు, దమ్ముంటే ఈడ ఆడి గెలిచి చూపియరి అంటున్నాడు. మీ ఐపీఎల్ అంతా ఫేక్ క్రికెటే, గిదే రియల్ క్రికెట్ అంటున్నాడు. ఇంకా ఎన్ని అన్నాడు అనుకున్నావు అన్న? ఒకటే రెండా? ఎన్ని ట్రోల్స్ చేసినాడు అనుకున్నావు? నైనా సర్పంచ్ సరేవే, ఒక్కసారి ఆవేశపడకుండా టమోటాల మీద చెయ్యేసుకొని ఆలోచించు తమ్ముడు. వాడు చెప్పినవి ట్రోల్సా ఫ్యాక్ట్సా? మనలో మన మాట తమ్ముడు, నిజం చెప్పు తమ్ముడు. వా అంటే ఏందన్నా, ఏమంటున్నావే? అరే ఫైర్కి బ్రాండ్ అంబాసిడర్ లాకుండేతోనివి కదన్నా. ఎవడైనా సరే మన ఒనిగాన్లకి వెళ్ళి జర చూస్తేనే చాలు మీదికి పోయేతోనివి. నీ ఎవరికి ఇప్పుడు గింతగానం ఏలిగిస్తున్నాడంటే కూడా ఫ్యాక్ట్స్ ఆలోచించి అంటున్నావు ఏందన్నా? ఐ కాంట్ బిలీవ్ దిసే. ఎస్, ఎంత ఇంగ్లాండ్లో చేటీలైనంత మాత్రాన నువ్వు వానిగాలను వెనకేసుకురావడం నాకు కూడా నచ్చలే చూడే విరాట్ అన్న. ఓసని మల్ల తూరిగాన గా కూత కూసినావు అనుకో, పాతసే పెరుగుతుంది చూడు. ఏమనుకున్నావో నీ అవ్వ గా సిమెంట్ రోడ్ల మీద స్పిన్ను గంత కూడా తిరగదు. గసు వంటిది గా స్పిన్నుల్ని అవుట్ అయింది కాక మళ్ళీ నన్నే అంటావా? అసలు నాకు ఒకటి చెప్పు తమ్ముడు, నువ్వు ఏమనుకుంటున్నావులే నాకు అర్థం కాదు. గివేమన్నా మన చిన్నసామి చిందమరం గ్రౌండ్లా గుళ్ళెత్తే సిక్స్లు పోనీకే? అరే అవతల పక్క పిల్లగాడు కాలవన్నాడు, వానికి కొంచెం గైడెన్స్ ఇచ్చుకుంటూ అర్థమని లేనే లేదు. మ్యాచ్ ఎట్టనన్నా పోనీ, మనం మాత్రం సిక్స్లు చూపాలి, కాటరమ్మ కొడుకులను అనిపించుకునాలే, వైరల్ కావాలి, గంతే కదా తమ్ముడు. విరాట్ అన్న యా మాటకు ఆ మాట చూడే. నువ్వు మా కాటరమ్మ ఫ్యామిలీని అనడం యాజ్ ఏ కాటరమ్మ నడిపి కొడుకుగా జీర్ణించగలేకున్నానే. ప్లీజ్ అన్న, జీర్ణించగలేకుంటే గట్టనే మురుగబెట్టుకో. ఎవరికి చెప్తున్నావులే? కండిషన్స్కి తగ్గట్టు ఆడేది లేదు కానీ మళ్ళీ చెప్తున్నావు. ఓసని కండిషన్స్ కాదన్నా, కసి అన్నా, కసే. నీ యాల్ది వానిగాళ్ళు కసి మీద జిమ్ముతున్నారే. అసలు వానిగాళ్ళు జిమ్ముతుంది బౌలింగే కాదే, మొత్తం ఈపుల బజ్జ ఆడుతున్నారు. దీన్ని ఎవడన్నా క్రికెట్ అంటాడనే. ఎస్ కరెక్ట్ చెప్పినవరా కిస్మిసు. అందరూ మాట్లాడుకుని ఆంతలకు ఈపులకు గురి పెడుతున్నారు. పైగా బాలు ఏడబడినా సరే సీదా మూతల వరకు వస్తుంది. ఆయంత బ్యాట్కి మిస్ అయితే తగలరాని చూడదాకితే ఇంకా ఏమన్నా ఉందే? వామ్మో ఊసిని ఏంది రోహిత్గిది? అసలు వీనిగాన్లైనా వరల్డ్ కప్ గెలిచిండేది నాకు అర్థం కాదు. అసలు డౌటే లేదా విరాటు, ఈ వీరులే, ఈ మహానుభావులే గెలిచిండేది. బికాస్ ఆడింది మన ఊర్లో కదా. రోహిత్ అన్న ఏమన్నా అంటే అన్నారంటారు కానీ అసలు బ్యాటర్ అంటే ఎట్లుండాలి? వానికంటూ ఓ రోల్ ఉండాలి, వానికంటూ ఒక గేమ్ ప్లాన్ ఉండాలి, వానికంటూ ఒక స్పిన్నర్ ఉండాలి. సారీ అన్న, గదే వానికంటూ ఒకటి ఉండాలని. గిట్ట ఎప్పుడు పడితే గప్పుడు సపరి అని తోలితే అవుతుందైనా సంసారం. నువ్వే చెప్పన్నా. మొన్న నాకంటే ముందర రానగాని తోలురి, గిప్పుడు గా తిలకం కంటే నన్నే ముందర నూకిరి. గిట్ట ఇష్టానుసారంగా ఆడిపిస్తే ఎట్టనే? నువ్వే చెప్పన్నా. కరెస్టే తమ్ముడు, అసలు దేర్ దిమాగ్ గడిలే ఆర్డర్ని మారుస్తుండేది నాకు అర్థం కాదు. హోల్డెన్ రోహిత్, ఇట్స్ మీ బట్ నాట్ దేర్ దిమాకు. దిస్ ఇస్ జీజీ బ్రిలియన్స్ అంటారా బాబు. గంభీర్ బేగ్ తొక్కల బ్రిలియన్స్ గురించి తర్వాత చెప్దువు గానీ ఫస్ట్ నాకు ఒకటి చెప్పే. అసలు సంజుని ఎందుకు టీం నుంచి పక్కన పెట్టినావు? ఓసిని దీంట్లో ఏముంది వే రోహిత్, లాస్ట్ 3 మ్యాచ్లో బిస్కెట్ అయినాడు కదా, సింపుల్ వే. సో మళ్ళీ అంతకుముందు 3 మ్యాచ్ల్లో సప్పరిచింది ఆడుకోవాలనే. పైగా 3 మ్యాచ్లు ఉత్తుత మ్యాచ్లు అనుకున్నావా? నాకోటి మ్యాచ్లు, దట్టు వరల్డ్ కప్ కదనే. గందుకే కదవే 3 మ్యాచ్లు వరుసగా వన్ సైడ్గా గెలిపించినాడనే కదా 3 మ్యాచ్లు ఛాన్స్ ఇచ్చిన. ఏముంది కీలకతం దుకాణం బంధు, సింపుల్ వే. వా మళ్ళా గట్టయితే తిలకం గాడు వరుసగా 4 మ్యాచ్ల్లో బిస్కెట్ అయినాడు కదనే. కిస్మిస్ గాడు లాస్ట్ 6 మ్యాచ్ల్లో 5 సార్లు కాలు ఎత్తేసినాడు. ఎందుకు మన అభిషేకం లాస్ట్ 2 మ్యాచ్ల్లో బిస్కెట్ అయినాడు కదన్నా. వీళ్ళ పరిస్థితి ఏందే? నీ ఊకే ఓ పంజయ్య గంభీర్ బై, నువ్వు మన ఆగార్కర్ బాబాయి గటనే పొద్దు మూకులు భజన చేసే తెలుగు కామెంటరీ వాళ్ళు అందరు కలిసిపోయి ఆడండి సరిపోతుంది. ఎస్ కరెక్ట్ చెప్పినావా రోహిత్. లేకపోతే వరల్డ్ కప్ హీరోని పక్కన పెట్టడం ఏందే నాకు అర్థం కాదు. సుందరం గాడైతే వాడు ఏం చేత పట్టించినాడో, ఏం మందు పెట్టినాడో కానీ అరే బ్యాటింగ్గా డొల్లా, బౌలింగ్గా లొత్త, ఫీల్డింగ్గా తుస్సు అయిన పొద్దు మూకులు ఆడితేనే ఉంటాడు. అసలు టీమిండియాని ఏం చేద్దాం అనుకున్నాడో ఏమో బొత్తిగా అర్థమే తెలియదు రోహిత్. వారని విరాట్ అందరికి ఛాన్సులు ఇవ్వడం నా తప్పవా? గంభీర్ బై నిజం చెప్తున్నా చూడే. 2007 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్లో నువ్వు వన్ ఆఫ్ ద మెయిన్ హీరోవేనే ఒప్పుకుంటా.
నీకు రావాల్సిన క్రెడిట్ కూడా రాలే ఒప్పుకుంటేనే. కానీ ఎండ్ ఆఫ్ ద డే గా వరల్డ్ కప్లు నెక్స్ట్ 2013లో ఛాంపియన్ ట్రోఫీ గెలిపించింది ఎవరన్నా అడిగితే అందరూ కెప్టెన్ ధోనినే అంటారు. అట్టని చెప్పి మిగతా వాళ్ళు ఆడలే అని కాదు. సేమ్ గట్టినే 2024 2025లో వరల్డ్ కప్ ఛాంపియన్ ట్రోఫీ గెలిచిందంటే కెప్టెన్ రోహిత్ వల్లే అంటారు. గట్టని చెప్పి ఉత్తర రోహిత్ ఒక్కనికే క్రెడిట్ రాదు, టీం మొత్తానికి వస్తుంది. సేమ్ గట్టనే నువ్వు ఎన్ని చేసినా లాస్ట్ వరల్డ్ కప్ గెలిపించింది ఎవరు అంటే సూర్యుడనే అంటారు. అట్టని చెప్పి ఉత్త సూర్యుడు ఒక్కడే గెలిపించినాడని కాదు. అర్థం చేసుకున్న క్రెడిట్ కోసం పెంపర్లాడాకే ఎవరికి వచ్చే క్రెడిట్ వాళ్ళకు వస్తూనే ఉంటుంది. నాయన విరాట్ ఎవరికి వచ్చే క్రెడిట్ వాళ్ళకు వస్తుంది కరెక్టే, కానీ యాజ్ ఎ కోచ్గా నాకు వచ్చే క్రెడిట్ నాకు వచ్చి తీరాలే. యంగ్ టీంని బిల్డ్ చేసి వరల్డ్ కప్ గెలిపించిన, ఛాంపియన్ ట్రోఫీ కూడా గెలిపించిన, మర్చిపోవాకు. వారని గీ కవర్ డ్రైవ్లు గ్రౌండ్లో కొడితే బాగుంటాయి గంభీర్ భాయ్, నాకాడ కాదు. వారిని డోంట్ వరీ మై డియర్ టీమ్ ఇండియన్ ఫ్యాన్స్, కోచ్ని మార్చాలనా లేకుంటే మార్చకుండానే మ్యాచ్ల్ని గెలిపియాలనా చెప్పండి. మీకు బహుమ లేక ఇన్ని దినాలు బ్యాటం నడిచింది వ్యా. నౌ బహుమ ఈజ్ బ్యాక్ విత్ 2.1 టిప్స్. జస్ట్ 16 గంటే ఎదారు చేయాల్సిన పనే లేదు, కథ మొత్తం వేరే ఉంటది. ఇంక రొచ్చేతి నీ దుంపదేగా ఇన్ని దినాలు యాడికి చచ్చినావే బహుమన్నా. నువ్వు నీ టిప్స్ లేక తనకలాడుతున్నామంటే నమ్మే. ఒరే పంతుగా ఎదారు చేయక తమ్ముడు, మై హూనా బహుమ ఈజ్ బ్యాక్ అంటారా బాబు.